మిగతా అప్డేట్స్ చూద్దాం. సచివాలయంలో ఇవాళ మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఓయూ భూములపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో సి బ్లాక్ ను ముట్టడించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే యూనివర్సిటీ భూములపై కేసీఆర్ కామెంట్ చేశారని పీడీఎస్యూ నేతలు ఆరోపించారు. తెలంగాణ స్టార్ట్ అయ్యిందంటేనే దానికి కారణం విద్యార్థి లోకం. 1969 నుంచి తెలంగాణ సాధించే వరకు అనేక మంది విద్యార్థులు బలిదానం చేశారు, అమరులయ్యారు. తెలంగాణ కనుక వస్తే నీతి నిజాయితీ ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద కావచ్చు, అన్ని యూనివర్సిటీ విద్యార్థుల మీద వరాల జల్లు కురిపించాలి. తెలంగాణ ప్రకటన స్టార్ట్ అయిన పని నుంచి ప్రపంచ ఖ్యాతి కాసిన ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు పన్నాగం పన్నారు. అందులో భాగంగానే 10 యూనివర్సిటీలను ఇన్ఛార్జీల పేరుతో ఈరోజు నేను చేసిన పరిస్థితి చాలా సిగ్గుచేటనే అంశం. పేదలకు ఇల్లు కట్టించడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము వ్యతిరేకం కాదు. మా నినాదం కూడు గూడు గుడ్డ. ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఒక చారిత్రాత్మక విశ్వవిద్యాలయ భూముల్ని మాత్రం ఇచ్చి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కడ తన ప్రభుత్వాన్ని పడగొడతారో అని చెప్పేసి, ఎక్కడ తనను ప్రశ్నిస్తారో అని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను బదనాం చేయనికే ఈరోజు కుట్రపూరితంగా చిత్తశుద్ధి లేని, పేదల పట్ల చిత్తశుద్ధి లేని కేసీఆర్ గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి మమ్మల్ని పట్టున పెట్టుకుని ఉద్యమ సమయంలో మమ్మల్ని కాపాడిన తల్లిదండ్రులకి గొడవ చేయాలని చెప్పేసి, గొడవ పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. భూముల్ని దారాదత్తం చేయడం అంటే ఈ రోజు పేదల పేరుతో అడుగుపెట్టి రేపు ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం, ఒక 5 స్టార్ హోటల్ని చేయడం కోసమే కార్పొరేట్లతో కమ్మక్కైన కేసీఆర్ గారు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీని 11 ఎకరాలు పేదలకు ఇల్లు కట్టిస్తారని చెప్పాడు. మీ భవిష్యత్తు, మీ ప్రభుత్వము చక్కగా కొనసాగాలంటే ఉస్మానియా యూనివర్సిటీ భూముల్ని